లైవ్లోని నేను చూస్తున్నాను. ఫస్ట్ టైం చూశాను 19వ తారీఖు కాకుండా అంతకుముందు. ప్రభువా నన్ను కూడా పిలుస్తావా, నా పేరు పెట్టి పిలవవా, నా వేదనలో నీకు తెలుసు, నేను చాలా వేదనలో ఉన్నాను అనుకున్నా. నా భర్త కూడా చూశాడు, ఇది నిజం కాదు అంతా అవుతుంది అనుకున్నా. నా భర్త అన్నాడు, నా పేరు పెట్టి పిలవడం, మేము రీకాలింగ్ చేసాము, నేమ్ కాలింగ్. ఆయన మాట్లాడారు, రికార్డ్ చేశారు, రికార్డ్ చేసాము, నేమ్ కాలింగ్ కూడా చేసాము. ఇప్పుడు ఉందా, రికార్డింగ్ ఉందా? ఉన్నది, చూపిస్తారా రికార్డింగ్? చెప్పండి. నమ్మలేదు, మామూలుగానే ఉంటుంది ఇది, ఈ ఫోన్లో ఉంటుంది అనుకున్నా. మా ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచారో మా ఆవిడని అప్పుడు నమ్మారు. అంటే తాకుతే అలానే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు సునీత. నేను వాల్యూమ్ పెట్టండి. సునీత, లైవ్లో నేను చూస్తున్నాను. ఫస్ట్ టైం చూశాను 19వ తారీఖు కాకుండా అంతకుముందు. ప్రభువా నన్ను కూడా పిలుస్తావా, నా పేరు పెట్టి పిలవవా, నా వేదనలో నీకు తెలుసు, నేను చాలా వేదనలో ఉన్నాను అనుకున్నా. నా భర్త కూడా చూశాడు, ఇది నిజం కాదు అంతా అవుతుంది అనుకున్నా. నా భర్త అన్నాడు, ప్రభువా నువ్వు నిజమైన దేవుడవు, పరిశుద్ధ ఆత్మ దేవుడవు, మాట్లాడగలిగిన వాడు, నిన్ను నమ్ముకుని ఉన్నాను, నా పేరు పెట్టి పిలుస్తావని నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. అప్పుడప్పుడు చూస్తున్నాను. 19వ తారీఖు నైట్ నేను పడుకుని చూస్తుంటే సునీత సిస్టర్ అని పిలిచాడు. నన్ను కాదలే అనుకున్నాను. నువ్వు లైవ్లో చూస్తున్నావు నా చెల్లి అని పిలిచారు. నిజంగా దేవుడు నా సమస్య ఏంటో తెలుసుకుని నా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఆయనకి నేనేమి రుణం తీర్చలేను. నా సమస్య ఏంటంటే, నాకు మ్యారేజ్ 10 years అయింది. 3 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఒక పాప పుట్టింది 3 సంవత్సరాల తర్వాత. పాపకి ఇప్పుడు 6వ సంవత్సరం. సెకండ్ టైం మొన్న రీసెంట్గా 6 నెలల అబార్షన్ అయ్యింది. నాకు బాబు కావాలి ప్రభువా, నా వేదన ఎవరూ తీర్చలేరు. నాకు అందరూ, మా కుటుంబంలో అందరూ ఆడపిల్లలే. నాకు బాబు కావాలి, నన్ను పిలుస్తావా, నా వేదన ఏంటో నువ్వు చూస్తున్న దేవుడవు, నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను. నా భర్తను కూడా మార్చు, నన్ను పేరు పెట్టి పిలువు, నా భర్త కూడా నమ్ముతాను అంటున్నాడు కాబట్టి నువ్వు పిలువచ్చు దేవుడా అన్నా. నా భర్త పడుకుంటే పేరు పెట్టి పిలిచినప్పుడు తను లేచినప్పుడు నా పేరు పెట్టి పిలవడం, మేము రీకాలింగ్ చేసాము, నేమ్ కాలింగ్. ఆయన మాట్లాడారు, రికార్డ్ చేశారు, రికార్డ్ చేసాము, నేమ్ కాలింగ్ కూడా చేసాము. ఇప్పుడు ఉందా, రికార్డింగ్ ఉందా? ఉన్నది, చూపిస్తారా రికార్డింగ్? ఇక్కడే ఉండండి, తన సెల్ ఇవ్వండి. ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది? సాక్ష్యం. సహోదరి 19వ తారీఖు సాయంకాలపు ఆరాధనలో లైవ్లో పాల్గొనుంది. తనతో తన భర్త అన్నాడంట, ఇదంతా ఉత్తిదే, ఏమీ లేదు. ఏమన్నారు? అంతా ఉత్తిదే, ఏం కాదు, ఇవన్నీ అబద్ధమే అన్నాడు. కానీ నేను నమ్మల. నిజమైన దేవుడు నువ్వు ఉన్నావు, నువ్వు సత్యవంతుడు, నా పేరు పెట్టి పిలుస్తావా ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను. 19వ తారీఖు నైట్ నేను పడుకుని చూస్తుంటే దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. నా సమస్య ఏంటో నా పేరు పెట్టి పిలిచి నా భర్తతో కూడా మాట్లాడారు, ప్రేయర్ చేశారు కూడా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇదంతా ఉత్తిదే, అబద్ధం అన్నాడంట భర్త. కానీ దేవుడు లైవ్లో జరుగుతున్న ఆరాధనలో సునీత నా చెల్లి నువ్వు ఏడుస్తున్నావని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. దైవ సేవకుడి ద్వారా గట్టిగా చప్పట్లు కొడదామా? పేరు పెట్టి పిలవడమే కాదు, 2 భార్యాభర్తలు లైవ్ చూస్తున్నారని చెప్పారు. భార్యాభర్తలు లైవ్ చూస్తూ ఉన్నారు, మీరు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? సునీత అండి. అమ్మా పిలిచిందా? ఏం పేరమ్మా? లైవ్ లో పిలిచిందా? అది చూపించు. సునీత నువ్వేనమ్మా? ఇప్పుడు వాళ్ళు పిలిచింది చూపిస్తారు. బ్రదర్ మీరు పైకి వచ్చేయచ్చు కదా. నా భర్త అసలు నిజంగా నమ్మలేదు. బ్రదర్ మీరు పైకి రండి, మీ హస్బెండ్. బ్రదర్ రండి, పైకి రండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
వెళ్దామని ఎంతో ఆసక్తితో ఇక్కడికి వచ్చాను. కానీ నా భర్త ఈ రోజు రాలేను. నా దేవుడే నడిపిస్తాడు, మనల్ని వెళ్దాము, ఎల్లైనా వెళ్ళాలి, పాస్టర్ గారితో మనం ప్రేయర్ చేయించుకోవాలి అని ఆసక్తితో నేను ఇక్కడికి వచ్చాను. ఆమేన్, ఆమేన్. మీరు కూడా పైకి వచ్చేసేయండి బ్రదర్, ఇటు నుంచి రండి, మీకు ఈజీగా ఉంటుంది. Jesus, Jesus. Hallelujah. సునీత, నీ పేరు సునీత. Oh, Jesus. సునీత యేసయ్యా. ఉన్నారా లైవ్ చూస్తున్నాను. Oh, నా తల్లి సునీత లైవ్ చూస్తున్నావు తల్లి నువ్వు. Holy Spirit of God. hallelujah, hallelujah, hallelujah. లైవ్ చూస్తున్నావు తల్లి. సంతానం లేక బాధపడుతున్నావు. నాకు పిల్లలు పుట్టాలయా, యేసయ్యా. నాకు పుట్టాలయా అనిపిస్తుంది. దయచేసి ఎవరు ఫోన్ చేయకండి, ఈ లైవ్ జరుగుతుంది. ఎవరు ఫోన్లు చేయొద్దు. ఏం కాలింగ్ జరుగుతున్న వాళ్ళే ఫోన్ చేయండి. ఓకే, ఎంతమంది చూసారు, విన్నారా? హల్లెలూయా. లైవ్లో సునీత నువ్వు పిల్లల కొరకు ఏడుస్తున్నావని సేవకులు అన్నప్పుడు మీరు ఏమన్నారు బ్రదర్? ఇప్పుడు కాదు, అదే అప్పుడే ఎందుకంటే చాలామంది ఇది అబద్ధమనో ఇంకేదనో అంత అవసరం, అంత దిగజారిన స్థితిలోకి క్రైస్తవులు లేరు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, 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 ఆమేన్. చెప్పండి. నమ్మలేదు సిస్టర్ దగ్గర పెట్టుకొని. ఫస్ట్ నమ్మలేదు, మామూలుగా ఫోన్లో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది నమ్మలేదు, మామూలుగానే ఉంటుంది ఇది, ఈ ఫోన్లో ఉంటుంది అనుకున్నాను. మా ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచారో మా ఆవిడని అప్పుడు నమ్మారు. అంటే తాకుతే అలానే ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజున ఏమనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా సంతోషం, చాలా సంతోషం. ఒకవేళ రాకపోతే మిస్ అయ్యేవారు కదా? మిస్ అయ్యాం. మేము ఫిక్స్ అయ్యామండి, ఆయాలే వస్తాకి ఫిక్స్ అయ్యాము, ఆయాలే వస్తాకి ఫోన్ చేసిన రోజునే ఫిక్స్ అయ్యారు. పేరు పెట్టిన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఎన్నటికీ నిరార్థకము. చెప్పండి, మనుషుల మాట నిరార్థకం అవుతుందేమో కానీ దేవుని మాట ఎన్నటికీ నిరార్థకము కాదు. చెప్పండి, కాదు. హల్లెలూయా, ఆమేన్. అందుకని ఈ రోజున మీరు ఇక్కడ ఉన్నారు. సంతోషంగా ఉందా? చాలా. పేరు పెట్టి పిలిచారు సమస్యతో సహా. ఆమేన్. లైవ్ తర్వాత కాల్ చేసి మళ్ళీ మీరు మాట్లాడారు, లైవ్లో మాట్లాడారు. కాల్ కూడా లైవ్లో ఉన్నాను. ఆమేన్. తిరిగి మళ్ళీ వచ్చి ఒక చక్కని బిడ్డతో మీరు ఈ ప్రాంగణానికి వచ్చుదురుగాక. ఆమేన్. మగబిడ్డ కావాలి. మాకందరూ, మా ఫ్యామిలీలో అందరూ ఆడపిల్లలే, ఎవరు మగపిల్లలు లేరు. మమ్మల్ని ఎంతో మంది మీ కుటుంబంలో వారసుడు లేడని ఎంతో మంది హేళన చేస్తున్నారు. దేవా, నువ్వు చూచున్న దేవుడవు, మేమేమై ఉన్నామో అది నీ దైవమే, నీ చిత్తమైతే ఒక మగబిడ్డ నీవు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. ఆయన ఇస్తాడు, మాట ఇచ్చిన వాడు నిజమైన దేవుడు, అబద్ధం కాదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వీరి జీవితంలో ఆ అద్భుతం జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొక సాక్ష్యం. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్. గాడ్ బ్లెస్ యూ.